అయ్యా, మాది రియల్ ఎస్టేట్ బిజినెస్ అండి. కొంచెం ఒడిదుడుకుల్లో ఉంది, దాంట్లో ఎదగాలి అని ఒకళ్ళు అడిగారు. కొత్త ఇల్లు, సొంత ఇల్లు కావాలనుకుంటున్నామండి. దానికి ఏదో ఇబ్బంది వస్తుంది, కష్టం అవుతుంది. దానికి తగినట్టుగా సంపాదన మాకు లేదు, ధనం కూడా రావటం లేదు. అంటే రియల్ ఎస్టేట్లో ప్రాఫిట్ రావాలి, కొత్త ఇల్లు కట్టుకోవాలంటే దానికి తగిన ఆర్థిక వనరులు కావాలి. ఇది జరగాల్సింది. దీనికోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి. మరి అందరూ అన్నీ చెయ్యలేరు. ఉదాహరణకి రామాయణంలో అరణ్యకాండలో లక్ష్మణస్వామి పర్ణశాల నిర్మించిన ఘట్టం ఉంది. 13వ అధ్యాయం అనుకుంటా, 13వ సర్గ. అది 120 రోజుల పాటు చేసి పరవాన్న నివేదన చేస్తే మీకు అనుకూలం అవుతుంది. రెండోది ఏమిటంటే భాగవతంలో ఉంది ద్వారకానగర నిర్మాణము. దశమస్కంధం చివరి భాగంలో ఉంటుంది, కొంచెం పెద్దది, దానికి టైం పడుతుంది. మూడోది మహాభారతంలో ఇంద్రప్రస్థ నిర్మాణము 4 అధ్యాయాల్లో ఉంది. ఇవన్నీ కూడా మీ అవకాశాలను బట్టి చూసుకోండి, చేసుకోండి.